సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశ అందరికి ఉంటుంది. కానీ మీరు ఏయంగా కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు అయితే ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కష్టపడి మిమ్మల్ని పెంచి భూమి మీద వేసి మీరు ఏదైనా పని చేసుకొని బతికి చదువుకొని ఉద్యోగాలు చేస్తారు అనుకుంటే. హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరుగు రాజేష్. ఇక తెలంగాణ రాష్ట్రంలో యువతనైతే మొత్తం ఈజీ మనీకి అలవాటు పడి ఆన్లైన్ బెట్టింగ్లకు ఆ ఫోన్లలో యాప్లలో డబ్బులు 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి 10 రూపాయలతో 100 రూపాయలు వస్తాయని చెప్పి ఇట్లా విచ్చలవిడిగా అలవాటు పడుతుర్రు. పనికి శాత కాకుండా ఇట్లా అలవాటు పడుతుర్రు. మెదక్ జిల్లాలో ఒక ఊర్లే దరిదాపు 20 మంది ఇట్లా ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడి భూములు ఈయన అమ్ముకొని అయ్యా వాళ్ళు అప్పులు కట్టినా కానీ తేరుతలేవాట. అంటే యువత మీరు చదువుకునే వయసులో ఇట్లా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశ అందరికి ఉంటుంది. కానీ మీరు ఏయంగా కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు అయితే ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కష్టపడి మిమ్మల్ని పెంచి భూమి మీద వేసి మీరు ఏదైనా పని చేసుకొని బతికి చదువుకొని ఉద్యోగాలు చేస్తారు అనుకుంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన దాన్నే ఉన్నది అమ్మాయి పెడుతున్నారు కదా నాయన. ఇట్లా కాకూరి రాబాయ్. అది ఏ ఊరోనో అయితే చూద్దాం ఒకసారి. ఆన్లైన్ గేమ్స్తో ఆగమైన ఊరు మెదక్ జిల్లా చెలిమేడలో 20 మందికి పైగా బాధితులు. ఈజీ మనీపై ఆశతో అప్పుల పాలైన యువకులు 100కి 5 నుంచి 10 రూపాయల చొప్పున మిత్తికి తెచ్చి ఆటలు. 100కి 5 రూపాయల నుంచి 10 రూపాయల మిత్తికి తెచ్చి ఆటలు ఆడిర్రట. ఎందుకు రాబాయ్, ఇంత అవసరమా? అప్పులు తీర్చేందుకు భూములు అమ్ముతున్న తల్లిదండ్రులు చూడురి. అప్పులు తీర్చేందుకు భూములు వాళ్ళు వెనుకటి నుంచి కష్టం చేసి కాయో కష్టం వాళ్ళు తినలేక ఉండి సంపాదించిన భూములను కూడా అమ్మటాడికి ఎత్తురట. అయినా అప్పులు తీర్తలేవట. స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ఆన్లైన్ పేకాట బెట్టింగ్ల వ్యసనం గ్రామాలకు సైతం పాకింది. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆశతో చాలామంది ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లకు బానిసలుగా మారుతున్నారు. ఇందుకోసం అందిన కాలాల్లో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి గేమ్లో పెడుతున్నారు. మెదక్ జిల్లాలోని చాలా గ్రామాల్లో ఆన్లైన్ గేమ్స్ బారిన పడుతున్నారు. మెదక్ జిల్లాలోని ఎక్కువ మొత్తం మెదక్ జిల్లాలోనే ఉన్నారట. నిజాంపేట మండలంలోని ఒక చెలిమేడ గ్రామంలోనే సుమారు 20 మంది యువకులు ఒకరిని చూసుకుంటూ ఒకరు ఆన్లైన్ పేకాట బెట్టింగ్ యాప్స్ను డౌన్లోడ్ చేసుకొని పైసలు పెట్టి భారీగా నష్టపోయారు. మెదక్ జిల్లాలోని చెల్మేడ అంటే నిజాంపేట మండలం చెల్మేడ గ్రామంలో సుమారు 20 మంది యువకులు ఒకరిని చూసి ఒకరు అప్పులు తీసుకొచ్చుకొని ఆన్లైన్ బెట్టింగ్ ఆడుకుంటా సుమారు ఒకటే ఊర్లో 20 మంది. వీళ్ళు ఎట్లా అంటే కషీర్ల దగ్గర కమిటాల దగ్గర లేకుంటే రోడ్ల మీద స్కూళ్ళ దగ్గర కూర్చుంటారు. వరుస బయట కూర్చొని అరే నీకెంత వచ్చినాయి నాకెంత వచ్చినాయి, నేను 10 రూపాయలు పెట్టినా 100 రూపాయలు పెట్టినా ఇట్లా ఇంట్రెస్టులు 5 రూపాయల నుంచి 10 రూపాయల దాకా ఇంట్రెస్టులు తెచ్చుకొని అప్పుల పాలు అయ్యారట. లాస్ట్కి అయితే మొత్తం మీద ఒకటే ఊర్లో. ఇప్పుడు చివరికి వాళ్ళు ఈ అప్పులు కట్టలేక తల్లిదండ్రులు కూడా ఏం చేసుకోవాలని కూడా వాళ్ళకి అర్థమవుతలేదట. అరే ఇట్లా ఆన్లైన్ బెట్టింగ్లు ఆడకుర్రా నాయన, ఇట్లా ఆన్లైన్ బెట్టింగ్లు ఆడితే మనకు రావురా. వాడు కేవలం ఆశ చూపెడతారు. మీకు ఒక ఎరెత్తాడు. మీకు ఎరెత్తే మీరు మనకి అడెక్ట్ అయ్యి మీరు ఇంకా డబ్బులు పెట్టి స్టార్ట్ చేస్తారు. వాడు ఒక్కసారి 10 రూపాయలు పెడితే 100 రూపాయలు 200 ఇట్లా మీకు ఇస్తారా. తర్వాత మీకు రూపాయి బిల్ల రాదురా నాయన. మీరు అప్పులు తీసుకొచ్చి పెడితే నీ అయ్య వాళ్ళు కష్టపడి సంపాదించిన భూములు అమ్ముకుంటారు. చివరకు వాళ్ళు ప్రాణాలు తీసుకునే స్థితి ఆగా తీసుకొస్తుర్రా మిమ్మల్ని అన్నందుకు. ఇంత అవసరమా? ఈ చెలిమేడ గ్రామంలో గింతగానం అవసరమారా? చదువుకొని కష్టం చేసుకొని ఏదైనా పని చేసుకొని బతుకుర్రా. ఏడ పని చేసుకున్న 10,000 20,000 జీతం అని వస్తుంది. నీ అయ్యవని చూసుకుంటే బతకచ్చు. ఇట్లా నువ్వు ఒక్కడు వేయంగా ఇట్లా ఒక్కడిని చూసి 20 మంది చేసిరా అంటే అంతే. 20 మంది ఉన్నారో ఇంకెంతమంది ఉన్నారో మనకైతే తెలియదు. గిట్లా తయారైతే ఎట్లా? కేవలం మళ్ళీ యువకులు మాత్రమే. ఇప్పటికైనా మారుర్రా. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడకుర్రి. ఆన్లైన్ అంతే మొత్తం మోసాలే. ఎన్నో వార్తలు చూస్తున్నాం. ఎంతోమంది ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి చచ్చిపోయిరని కూడా మనం ఎన్నో వార్తలు వింటూనే ఉన్నాం. రోజు కాకుండా 2 రోజులకోసారైనా ఒక వార్త వస్తుంది. ఆన్లైన్ బెట్టింగ్ కీడ మోసపోయాడు, ఆన్లైన్ బెట్టింగ్కు అప్పుల పాలై ప్రాణాలు తీసుకున్నాడని ఎన్నో చూస్తున్నాం. ఇట్లా చూసుకుంటా కూడా మనమే ఆడితే ఎట్లా? ఇట్లా కాకుండా ఆ ఆన్లైన్ బెట్టింగ్కు దూరం ఉండి మీరు ఏదన్నా కష్టం చేసుకొని బతుకుర్రి. మీ అయ్య వాళ్ళని ఇబ్బంది పెట్టకుర్రా భయ్.
ఇక మేం చెప్పాల్సుకుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు మాత్రం ఇదే, మొత్తం మీద ఆన్లైన్ బెట్టింగ్కు యువత దూరం ఉండాలి. అసలు ఆన్లైన్ అనేది పెద్ద మోసం, అది పెద్ద స్కామ్. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి చూసుకొని మనము అసలు ఆ ఆన్లైన్కి సంబంధించిన దాని దగ్గరికి దరిదాపులో కూడా పోవద్దు. మీరు కూడా ఇంకొకరికి చెప్పేటట్టు ఉండాలి, అరే ఆన్లైన్ అంటే పెద్ద మోసము, ఈ ఆన్లైన్ జోలికి పోవద్దని చెప్పి చెప్పేటట్టు ఉండాలి.